జై గురుదేవదత్త. మనం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అసలు ఎలా రాబోతుంది, దాని ప్రభావం ఏంటో మనం అంతా వివరంగా తెలుసుకుందాం. శనిరిష్టే సంప్రాప్తే శని పూజాంచ కార్యే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతి. శనేశ్వరుడు ఏం చేస్తాడంటే మన వృత్తిని నిలబెడతాడు. ఎవరికైనా సరే జాతకంలో ఎవరికైనా సరే వారు స్థిరంగా ఉన్నారు, సెటిల్ అయిపోయారు, లైఫ్ బాగుంది అంటే శని యొక్క ప్రభావం వల్లనే. మనం ఎలా అయితే జీవిత పర్యంతం కూడా సుఖంగా ఉండాలి అంటే శని యొక్క అనుగ్రహం కావాల్సిందే. ఎవరికైనా సరే శని అనుగ్రహం ఉంటేనే తను ఐరన్ లాగా ఉండగలడు, అంటే మంచి స్ట్రాంగ్గా ఉండగలడం లెక్క. తను దేన్ని తట్టుకోగలడం లెక్క. శని ఉండడం అంటే ఓర్పు సహనాన్ని ఇచ్చినట్టు లెక్క. అంటే శని ఇబ్బంది పెట్టేటప్పుడు గుర్తేంటంటే మీకు భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది, చాలా అసలు మనం ఉందామా ఏం చేద్దామా అన్న భయాన్ని ఒక కొత్తగా క్రియేట్ అవుతుంది అన్నమాట. అలాంటిది ఎలాంటిదైనా సరే మనం ఓపికగా తట్టుకొని నిలబడ్డామంటే శని ఉన్నత స్థానంలో పెడతాడట. శని యొక్క లక్షణం ఏంటంటే మొదట మనం ఏలినాటి శని వచ్చేట్టు చూపిస్తాడనమాట. మొదట వచ్చే శని ఏలినాటి శనిలో మొదటి రౌండు కష్టాలు, ధననష్టము, చోరభయము, సమస్యలు అన్నింటినీ ఇస్తాడు. రెండో రౌండ్లో శని అసలు మనం ఎలా ఉండాలి, మన జీవన గమ్యం ఏంటి, ఎక్కడ స్థిరపడాలి, ఎక్కడ ఆదాయం ఎక్కడ ఉంది, మనం ఎక్కడైతే మనం ఉంటే బాగుంటుంది లైఫ్ అంతా అనేది రెండో లైన్లో. అది ఏలినాటి శని మూడో దశలోకి వచ్చేసరికి తనకి కావాల్సిన ఉద్యోగము, మంచి లైఫ్, కావాల్సిన జీవనాధారము, ఎటువంటి లోటు లేకుండా సిరి సంపద అన్నీ కూడా శనేశ్వరుడే ఇస్తాడు. అందుకని ఏ జాతకానికైనా సరే శని ఎంత యోగదాయకంగా ఉంటే వారి జీవితం అంత అద్భుతంగా ఉందని తెలుసుకోవచ్చు. అందుకని శని యొక్క అనుగ్రహం లేనివారు ఏ ఉద్యోగం లేకుండా, ఏ స్థిరత్వం లేకుండా జీవితము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అందుకని ఎవరికైనా సరే శని మహర్దశ నడిచేటప్పుడు చాలా ప్రాణాంతకంగా ఉంటుందన్నమాట. అంటే అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో తనకు తెలియదన్నమాట. అన్నీ మనం ఏం చేయాలంటే శని యొక్క ప్రభావం మనమే పడుతుందని మీకు గుర్తు ఎలా తెలుస్తుందంటే ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు, అసలు ఎక్కడ ఉండాలో మీకు తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు, ఎలా చేస్తే మనం గట్టెక్కగలమో తెలియదు, ఒక ప్రాణాంతక స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే ఎటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడే శని ప్రభావం బాగా ఉందని తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, శనికి వెంటనే తైలాభిషేకం చేసుకోవడం, లేదా శని ప్రదక్షిణ చేయడము, లేదా శనికి నువ్వులు దానం ఇవ్వడం చేస్తుంటాం. అలానే శని ప్రీతిగా మనం శివారాధన చేయాలి. ఎప్పుడు చేసినా శివుని ఎందుకు ఆరాధించాలంటే ఏ గ్రహ ప్రభావం అయినా సరే మనల్ని బాధపెడుతుంది అంటే ఆ రోజున, అంటే శనివారం పూటే వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. ఎందువల్ల ఏ గ్రహానికి ఆ రోజు సంబంధంగా చేస్తేనే దాని ప్రభావం మనకు పనిచేస్తుంది. కాశీలో 9 గ్రహాలు 9 శివలింగాలు ఉంటాయి. 9 గ్రహాలు లింగ రూపంలోనే ఉంటాయి. అంటే కుజుడికి అంగారక లింగం, బుధుడికి బుధగ్రహలింగం, గురుడికి గురులింగం, అలానే అందరికీ 9 గ్రహాలకి 9 లింగాలు ఉంటాయి. అలానే శనేశ్వరుడు శని లింగం ఉంటుందన్నమాట. అంటే శనేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటాడు కనుక శివుడే కనుక ఆ రోజున శనివారం ఇప్పుడు కనుక శివుడిని ఆరాధించట్లయితే శని ప్రభావం పోతుంది. అది కూడా నూనెతో అభిషేకం చేస్తూ శివానుగ్రహాన్ని పొందితే తద్వారా శని ప్రభావం పోతుంది. శని ప్రభావం వచ్చే ముందు మీకు ఎలా తెలుస్తుంది అంటే సంకేతము తెలియనటువంటి భయాన్ని క్రియేట్ అవుతుంది. మీకు గుర్తు ఏంటంటే భయం విపరీతంగా రావడం, ఏ పని చేయలేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, అసలు ఎక్కడా ఉండలేకపోవడం, ఏదో ఇంట్లో ఏదో సమస్యతో ఉండడం, మనందరూ అవమానించడం, అవమానం తట్టుకోలేకపోవడం, అసలు ఏం చేయాలా తెలియని స్థితి అంతా కూడా శనేశ్వరుడే. కనుక మనం గమనించాల్సింది శని ఎంత మనకి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహము ఎవరిని చెడు చేయాలనుకోదు. ఎప్పుడు మనం చెడు చేస్తాయంటే అవి మనం స్వయంకృత అపరాధం చేసినప్పుడే. ఇప్పుడు మనం చెప్పాలి, ఒక పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన నుండి తప్పు కానీ ఏదన్నా మంచి కానీ జరిగితేనే ఆయన వస్తాడు, లేకపోతే వస్తారా? రాడు కదా. అలానే ఒక గ్రహం కూడా తను చెడు చేస్తే వస్తాడు, మంచి చేస్తుంటే రాడు, శుభగ్రహం వస్తాడు. చెడు చేస్తుంటే పాపగ్రహం వస్తుంది, మంచి చేస్తే శుభగ్రహం వస్తుంది. అలానే శనేశ్వరుడు కూడా మనం చేసిన పుణ్యానుగుణంగా జీవితం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సుఖం వచ్చిన వెంటనే దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం అంతా క్రియేట్ అయ్యేంతా కూడా శనేశ్వరుడి యొక్క ప్రభావం వల్లనే తెలుస్తుంది మనకి. అందుకని గమనించండి, మరణాన్ని రాబోయే ముందు కూడా ముందు రోజున ఇతనికి శుక్రవారం రోజున ప్రభావాన్ని చూపించి మృత్యువుని చూపించి శనివార ప్రభావానుసరికి శనేశ్వరుడు ఆవహించి కూర్చుంటాడు అనమాట. అంటే కర్మను చెయ్యండి, ఇంకా 10-12 రోజులు కర్మలు చేసుకోండి, మీ యొక్క కర్మను అనుభవించండి అని చెప్తుంటాడు. అంటే ముక్తిని ఇస్తుంటాడు అన్నమాట. శుక్రుడేమో మోక్షాన్ని ఇస్తాడు, ఇంకా జీవితం వద్దు నాకు ఏం అక్కర్లేదని వెళ్ళిపోదాం పద అంటాడు. శనేశ్వరుడు తీసుకెళ్ళి ముక్తిని అందిస్తుంటాడు. అందుకని శని మహర్దశ నడిచేటప్పుడు కానీ, శని అంతర్దశ వచ్చినప్పుడు కానీ, శని విదశ వచ్చినప్పుడు కానీ, శని సూక్ష్మదశ వచ్చినప్పుడు కానీ, గోచారీత్యా కానీ జాతిరీత్యా కానీ శని యొక్క సంచారం నడిచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓపికగా ఉండాలి. ఎవరు ఏమంటున్నా సరే భరించాలి. ఈ సమయం నాది కాదు, ఓపికగా ఉంటే మీరు జీవితం సక్సెస్ఫుల్ అవుతారు. ఎలాగా అది కూడా తెలియాలి మీకు. ఒక ఐరన్ పట్టా, రైల్వే పట్టా, ఒక పట్టా తయారు చేస్తున్నాం. అది మనం ఒక రోజులో తయారవ్వదు కదా.
కానీ ఒకసారి తయారు చేస్తే అది జీవిత పర్యంతం కూడా 100 ఏళ్ళు కానీ 1000 ఏళ్ళు కానీ ఆ పట్ట రైలు పట్ట అంతే ఉంటుంది. అంటే ఏంటి, దాని ఎలా అయితే లైఫ్ ఉంటుందో మనకు కూడా శని యొక్క అనుగ్రహం కలిగితే జీవితం అంతా వెనక్కి చూడక్కర్లేదు. అందుకని అందరూ కూడా లేవగానే శనేశ్వరుని తప్పనిసరిగా ఆరాధించండి. తద్వారా మీ జీవితం సమస్య రాకుండా ఉంటారు. జై గురుదేవ దత్త.